యాదాద్రి భువనగిరి జిల్లా బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి బీసీ ప్రజలందరూ కూడా అక్కడ సమావేశం ఏర్పాటు అవుతోంది. ఆ సమావేశాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహిస్తూ ఉంది. ఈ సమావేశం ఒక చారిత్రాత్మకమైనటువంటి సమావేశం. సరిగ్గా అదే మైదానంలో ఏదైతే చనిపోయి అమరుడైనటువంటి గద్దరన్న మొట్టమొదటిసారిగా అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానం అనేటువంటి పాట మొట్టమొదటిసారిగా అక్కడే పాడిండు. అలాగే తెలంగాణ జనసభ లాంటి సభలను బెల్లి లలితక్క ప్రారంభించినటువంటి స్థలం అది. అనేక మంది ఉద్యమకారులకు వేదికైంది ఆ కళాశాల మైదానం. సేమ్ అక్కడే ఆ చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్లోనే అత్యంత చారిత్రాత్మకమైనటువంటి సభను నిర్వహించబోతా ఉన్నాం. ఇది జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమంలో ఒక మాట చెప్పేవాడు. తెలంగాణ ఉద్యమం ముగిసిన తర్వాత మళ్ళీ ఒక ఉద్యమం పుట్టాలి అనేటువంటి మాట చెప్పినాడు. ఆ ఉద్యమమే ఈ ఉద్యమం. ఈ ఉద్యమంలో చాలా క్లారిటీగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది. ఎవరెంతో వారికంత అనేటువంటి మాట చెప్తా ఉంది. మా ఆత్మగౌరవ గీతంలో కూడా అదే మాట చెప్పినాం. ఎవరి సొమ్ము ఎవరు తినగొడగు, ఎవరెంత ఉన్నారో వాళ్లకు అంత వాటా దక్కాల్సిందే అన్ని విషయాల్లో. అది ఆర్థికం కానీ, లేదంటే సంపద పంపిణీ కానీ, అధికారం కానీ, ఉద్యోగం కానీ అన్నిట్లలో సమాన వాటా దొరకాలనేటువంటిది జయశంకర్ సార్ కలలుగన్న తెలంగాణది. ఆ తెలంగాణను సాకారం చేయడం బీసీలుగా మా ముందున్నటువంటి అంశం. అందుకోసమే ఆ కీలకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి. యాక్చువల్గా జూలై 4 తారీఖు రోజే మేము ఈ సభను అంటే ఇవాళే పెట్టాలనుకున్నాం. కానీ ట్రాన్స్పోర్టేషన్ ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత ఆదివారం రోజు అయితే బెటర్ అనేటువంటి ఉద్దేశంతో జూలై 5 తారీఖు దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈ సమావేశం తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ పాదయాత్రకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్లాన్ చేస్తూ ఉంది. ఆ డేట్ను కూడా అతి త్వరలోనే మీ అందరికీ అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా నేను డిజిటల్ మీడియాని ఒక విషయానికి కోసం మీ అందరినీ ఆ సభకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఎందుకు ఆహ్వానిస్తున్నా అంటే ఈ చారిత్రాత్మకమైనటువంటి అంశం, అందులో జరిగేటువంటి పరిశోధనతో కూడినటువంటి చర్చ, అది అందరికీ రావాల్సినటువంటి సబ్జెక్టు. ఎందుకంటే చాలామంది ప్రొఫెసర్లు కొన్ని నెలల పాటు దానిపైన రీసెర్చ్ చేసి బయటికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలో దాన్ని నేనే ప్రజెంట్ చేయబోతా ఉన్నా. సో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనేది కూడా ఈనాటి యువతరంగా ఉన్నటువంటి డిజిటల్ మీడియా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెర్చ్ పేపర్లు ఈ జర్నలిస్టులకు చాలా ఉపయోగపడతాయి. ఆ రీసెర్చ్ పేపర్లన్నింటినీ కూడా అక్కడ బయట పెట్టబోతా ఉన్నాం. చాలా భయంకరమైనటువంటి లెక్కలు మీ ముందుకు రాబోతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ మీరు సాక్ష్యంగా నిలవాలని మీ అందరికీ నేను ఒక లింక్ పంపించి ఆ లింక్ ద్వారా ప్లే చేయమనొచ్చు. కానీ మీరు ప్రత్యక్షంగా ఆ క్లాస్ వినాలని. జరగబోతుంది సభ కాదు, సభలో ఒక బ్రహ్మాండమైన క్లాస్ జరగబోతా ఉంది. ఇదివరకు దాకా ఏ సభలో కూడా అట్లాంటి విధానంలో జరగలేదు. అది జరగబోతా ఉంది. దానికి ప్రత్యక్ష సాక్షులుగా మీరుంటే రేపు పొద్దున ఈ తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచి లాంటి వాళ్ళు, ఒక న్యాయ నిర్ణేతలుగా మీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డిజిటల్ మిత్రులందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానిస్తాం. నేను మీ అందరికీ తెలుసు, ఎమ్మెల్సీ అయిన తర్వాత శాసన మండలిలో నేను లేవనెత్తినటువంటి ప్రశ్నలకు, నేను మాట్లాడుతున్నటువంటి విధానానికి మీ ఛానళ్ళలో వస్తూనే ఉంటుంది. నేను ఏం మాట్లాడుతున్నా, ఏ ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నా, ఒకవేళ అర్జెంటుగా తీర్మానం వలన ఈ సభ నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ మేము పోవడానికి సిద్ధంగా లేము. అటు శాసన మండలి, ఇటు శాసనసభ, ఈ రెండింటిని కైవసం చేసుకుంటాం 2028 కల్లా. కానీ ఒక మాట, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి, అధికార పక్షంలో ఉండి అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపుతూ కులగణన లెక్కల దగ్గర నుంచి ఆధారాలతో సహా బయటపెట్టినటువంటి నేపథ్యంలో సహజంగానే వాళ్ళు జీర్ణించుకోలేక సస్పెండ్ చేసినారు. తీర్మానం ఇంప్లిమెంట్ చేయమని కోరిండు, కానీ వాళ్ళు సస్పెండ్ చేసినారు. దానికి నాకేం బాధ లేదు. సో ఇవాళ మంచికో చెడుకో తెలంగాణ రాష్ట్రంలో
బీసీలకు మెజారిటీ పక్షాలైన బీసీలకు ఒక రాజకీయ పార్టీ ఏర్పడింది. నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్తా ఉన్నా. 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు మీరు బీసీలకు సంబంధించినటువంటి సప్లాన్ అమలు చేయడంలో విఫలమయ్యారు. 42% రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేసిరు. మీరు సభలో కూడా చూసిండ్రు, ఇది దొంగ బిల్లు, దీని ద్వారా 42% రిజర్వేషన్ రాదు అని నేను బల్లబుద్ధి వాదించి చెప్పిన ఆ రోజే, మీ అందరూ తెలుసు. సో బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి అన్ని అంశాల్లో ఫెయిల్ అయింది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తక్షణమే తప్పించాలి. ఎందుకంటే పక్కన కర్ణాటక రాష్ట్రంలో మా బీసీ ముఖ్యమంత్రిని తీసేసి ఓసీ ముఖ్యమంత్రిని పెట్టిరు కాబట్టి దానికి బదలాయింపుగా రేవంత్ రెడ్డిని తొలగించి మహేష్ కుమార్ గౌడ్ను సీఎం చేయాలని చెప్పి కోరుతాం. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో సమగ్ర కులగణన లెక్కలు బయటకు వచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టినటువంటి సందర్భంలో అందులో ఒక కీలకమైనటువంటి డాటా బయటకు వచ్చింది. ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హత ఎంతమందికి ఉంది అంటే 5% మందికి కూడా అర్హత లేదని తేలింది. మరి 5% మందికి 10% రిజర్వేషన్, 60% ఉన్న బీసీలకు 27% రిజర్వేషన్. మరి ఇప్పుడు రెడ్లు వెలమలకు ఉద్యోగాలు రావాలని తీన్మార్ మల్లన్న కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందా? ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రి గారికి 3 లెక్కలు రాసిన, ఈడబ్ల్యూఎస్ని సవరించాలని చెప్పిన, ఈడబ్ల్యూఎస్ని తాజా డాటా ఆధారంగా సవరించాలని చెప్పిన, ఆయన సవరించట్లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని సవరించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సోదరులకు చెప్తా ఉన్నాం, ఇక్కడ తీన్మార్ మల్లన్న నిరుద్యోగుల కోసం చేస్తున్నటువంటి కృషికి ఇటీవల నాకు ఒక అవార్డు ఇచ్చినారు. తీన్మార్ మల్లన్న ఎడ్యుకేషన్ యాప్ అని ఒకటి 2-3 సంవత్సరాల క్రితం ప్రారంభిస్తే కొన్ని వేల మంది దాని ద్వారా ఉద్యోగాలు పొందినారు. కొన్ని వేల మంది ఉద్యోగాలు పొందినారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులు చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్న మాట వాస్తవం. మేము పోరాటం చేసి రెడ్లను వెలమలకు ఉద్యోగాలు కల్పించేటువంటి పోరాటంలో అయితే తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో ఉండడు. ఇది సవరించిన తర్వాత నోటిఫికేషన్లు వేయాలి, మా బిడ్డలకు 42% రిజర్వేషన్ ఇచ్చి నోటిఫికేషన్ వేయాలనేటువంటి ఉద్దేశంతో ఇదిగో ఇటీవల కాలంలో ఈ యాప్ ద్వారా చదువుకుంటున్నటువంటి పిల్లలు తీన్మార్ మల్లన్న ఎడ్యుకేషన్ అనే యాప్ ఉంటుంది. ఒకే ఒక్క రూపాయికి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని కోర్సులను ఫ్రీగా అందించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. సో ఎడ్యుకేషన్ విషయంలో కానీ నిరుద్యోగుల విషయంలో కానీ నాకు ఎలాంటి డౌట్ లేదు. నేను ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన, మెజారిటీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి బీసీల పక్షాన, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పక్షాన ఖచ్చితంగా మాట్లాడతా. దొంగతనంగా ఉద్యోగాలు కొట్టుకపోతున్నటువంటి అప్పర్ కాస్ట్ వర్గం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేదాకా వదిలిపెట్ట. తమిళనాడులో ఈడబ్ల్యూఎస్ కోటా ఇంప్లిమెంటేషనే లేదా, ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీల్లేదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 103 అమెండ్మెంట్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ అనేది భారత పార్లమెంట్ రూపొందించిన అమలు రాష్ట్రాల పరిధిలో ఉంది. కాబట్టి రేపొద్దున బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈడబ్ల్యూఎస్ని కంప్లీట్గా రద్దు చేస్తాం. ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు నిజంగా నష్టపోయారని భావిస్తే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చైనా సరే మళ్ళీ వారిని ముందుకు తీసుకొస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో మా ఉద్యోగస్తులకు అన్యాయం జరగని. ఇప్పుడు నేనేమంటున్నా, మీరు అప్పు గింత చేసినారు, 4.5 లక్షల కోట్ల అప్పు చేసినారని చెప్పేమో బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. 7 లక్షల కోట్ల అప్పు చేసినారనేమో కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఈ 4,81,000 కోట్ల అప్పు చేసినామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా, 4,81,000 కోట్లకు మీరు వీళ్ళు చేసినటువంటి 2 లక్షల కోట్లకు ఫస్ట్ మీరు జమనాతుండ్రు. దానికి ఫస్ట్ మీ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజల పేరుతో చేసినటువంటి అప్పులకు బీఆర్ఎస్ పార్టీ జమనాత్ రాసేయండి, ఇటు కాంగ్రెస్ పార్టీ జమనాత్ రాసేయండి, అప్పుడు మాట్లాడతాం. మీరు పేద ప్రజల పేరు చెప్పి దొంగతనంగా ఈ 2 పార్టీలు ప్రజా సంపదను లూటీ చేసినాయి. ఎవరి పేరు చెప్పి తెచ్చిరు అవి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలకాయలు తాకట్టు పెట్టి తెచ్చారు. కేసీఆర్ కొడుకు తాకట్టు పెట్టిరా ఏమన్నా? కేసీఆర్ ఆస్తులా లేకపోతే రేవంత్ రెడ్డి ఆస్తులు తాకట్టు పెట్టిరా? పెట్టలేదు కదా. కాబట్టి మీరు అప్పు చేసిరని మీరు అంటారు కాబట్టి మీరే వాటికి జమనాతుండండి. ఒకవేళ ప్రజలు కట్టడంలో విఫలమైతే మా పార్టీలు కడితే ఒప్పుకోండి, చూద్దాం, మేము మాట్లాడతాం. కాబట్టి ఇది ఒక దొంగ నాటకం అంతే. ఇది కాలం గడుపుకోవడానికి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి పబ్బం గడుపుకోవడానికి ఈ 2 పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా. సూచనలు కాదు, భూకంపమే చేస్తాం. సూచనలు ఏం లేవు, మేము సూచనలు ఇచ్చే స్థాయి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అంశాలను పక్కదారి పట్టించారు కాబట్టి మేము ఏం చేయబోతున్నామో రేపు సభలో చెప్తాం. ఖచ్చితంగా సభ 2 గంటలకు ప్రారంభమవుతుంది.
ఇదివరకు రకరకాల ధూమ్ధాములు చూసారు కదా, ఇది కొత్త తరహా ధూమ్ధామ్ ఉంటుంది. ఇక్కడ కొత్త తరహా ఉంటుంది, ఒక సరికొత్త విధానంలో ఈ ప్రోగ్రాం ఉంటుంది, సాంస్కృతిక విభాగం ఉంటుంది. ఆ తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలను వివిధ రూపాల్లో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సాయంత్రం 6 గంటల వరకు భువనగిరి అని కాదు, నాది వాస్తవానికి నా కాన్స్టిట్యున్సీ ఆలేరు కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు నేను ఎమ్మెల్సీగా కూడా ఆలేరు కాన్స్టిట్యున్సీ ప్రోటోకాల్లోనే ఉన్నాను. భువనగిరిలో పెట్టడానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని మీకు ముందే చెప్పిన. అదే వేదిక మీద కొండా లక్ష్మణ్ బాపూజీ, అదే వేదిక మీద జయశంకర్ సార్, అదే వేదిక మీద గద్దరన్న, అదే వేదిక మీద బెల్లి లలిత, అదే వేదిక మీద మారోజు వీరన్న లాంటి వాళ్ళు సేమ్ ఏ వేదిక మీద నుంచే అయితే వాళ్ళు ఈ ప్రజాశ్రేయస్సును కోరుతూ ఉద్యమాలు నిర్మించారో ఆ వేదికను ఎంచుకున్నాం. కానీ స్థలానికి ప్రాధాన్యత ఉంది తప్ప కానీ మాకేం ప్రాధాన్యత లేదు. ఆ స్థలానికి ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.